చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 19 నెలల కాలంలో ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు అని అంటే దోపిడీ, దుబారా, జల్సా ఖర్చులు, ఏదైతే అడ్డగోలుగా టెండర్లతో సంబంధం లేకుండా వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. ఇక్కడ మీరు చూస్తే నియామకం, మాస్ కమ్యూనికేషన్కు కార్టూనిస్ట్ శ్రీధర్, యోగా ప్రకృతి చికిత్సకు మంతెన సత్యనారాయణ రాజు, దేవాలయాలకు సీతారామాంజనేయ ప్రసాద్. ఏంటి నియామకాలంటే హెడ్డింగ్లో నియామకం అని పెట్టారు కదా. ప్రభుత్వ సలహాదారులుగా 3 నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాంట్లో ఒకళ్ళ కీలకమైనటువంటిది ఏంటంటే శ్రీధర్, కార్టూనిస్ట్ శ్రీధర్. ఈయన ఈనాడులో దాదాపుగా 40 సంవత్సరాలు ఈనాడులో పనిచేసినటువంటి ఈ కార్టూనిస్ట్, అంటే కార్టూన్లు వేస్తూ ఉంటాడు. రామారావు గారికి బట్టలు లేకుండా ఏదైతే నగ్నంగా రామారావు గారిని కార్టూన్లు వేయటం, రామారావు గారు గండిపేటలో తైతెక్కలాడేటట్టుగా ఈయన కార్టూన్లు వేయటం, చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా కార్టూన్లు వేయించుకున్నాడు అప్పుడు. ఎందుకంటే రామోజీరావు, చంద్రబాబు నాయుడు కలిపి కదా ఆ రోజు ఏదైతే రామారావు గారి మీద చెప్పులు వేయించి ఆయన కుర్చీని లాక్కుంది. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు సలహాదారులుగా పెట్టారు. గొప్ప గొప్ప వాళ్ళని పెడుతున్నారు తీసుకుని వచ్చి. అసలు ఈ సలహాదారులుగా 19 నెలల్లో మీరు ఈ 3తో కలిపి 38 మంది అయ్యారు.